పడుతుందండి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అదేవిధంగా యొక్క చక్కని కార్యక్రమాన్ని మరి ఎంతో భారంతో నిర్వహిస్తున్నటువంటి దేవుని సేవకులైనటువంటి మరి సిల్వి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పరిచయం చేసినటువంటి సహోదరులు, సుపరిచితులు, సంగీత దర్శకులు, మాకెంతో ఆత్తులు అయినటువంటి అన్న సురేష్ సిల్వి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక ఉదయకాల సమయంలో మనందరూ కూడా దేవాది దేవుని స్తుతిగానం చేద్దాం. యెహోవాను స్తుతించడం మంచిది. ఈ లోకంలో ఎన్నో మంచి పనులు ఉండవచ్చు, అయితే అన్నిటికన్నా మంచిది యెహోవాను స్తుతించుట. సేవకులుగా మనందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, మీరు మాట్లాడే దేవుడు ప్రభువా నాయన, సేవకుల ద్వారా మాట్లాడే దేవుడు ప్రభువా నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, మా దేశం కొరకు సేవకులు ప్రభువా నాయన కొన్ని రోజులుగా ప్రభువా నాయన మేమందరం కూడా ప్రార్థించుచుండగా, స్తుతించుచుండగా మీరు ఆలకించే దేవుడు. ఈ సమయంలో ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతించుచుండగా మీరు మా స్తుతులను స్వీకరించే దేవుడు, మా ప్రార్థనలను ఆలకించే దేవుడు, మా దేశాన్ని క్షమించి రక్షించే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. యేసయ్యా, 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 నా యేసయ్యా. మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. అందరూ యేసయ్య నామాన్ని స్మరిద్దాం, యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. మరలా పాడదాం. యేసయ్యా, 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 నా యేసయ్యా. దేవాది దేవుడు మనందరం కూడా ఒంటరిగా ఉన్నదప్పుడు తోడుగా ఉండే దేవుడు, వేదనలో ఓదార్చే దేవుడు యేసు దేవుడు. అటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఒంటరిగా ఉన్నా, ఆపదలు ఉన్నా, తోడుగా ఉన్నవే, నన్నదుకున్నవే. ఒంటరిగా ఉన్నా, ఆపదలు ఉన్నా, తోడుగా ఉన్నవే, నన్నదుకున్నవే. యేసయ్యా, 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 నా యేసయ్యా. మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. అనేక మంది వేదనలో ఉన్నారు, అనేక మంది శోధనలో ఉన్నారు. వేదన నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఒక్కరే సమర్థుడు. శోధనలో నుంచి తప్పించడానికి ప్రభుని యేసు ఒక్కరే. వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఓదార్పునిచ్చావే, విజయమిచ్చావే. వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఓదార్పునిచ్చావే, విజయమిచ్చావే. యేసయ్యా. అందరూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఏకస్వరంతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
నా యేసయ్యా మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. అల్పులుగా ఉన్నప్పటికీ కూడా మనకు అర్హత లేదు అయినప్పటికీ కూడా దేవుని సేవ చేయడానికి అల్పులుగా అర్హత లేకపోయినా మనల్ని ఎన్నుకున్నటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధన చేద్దాం. అల్పునిగా ఉన్నా, అర్హత లేకున్నా, నన్నెన్నుకున్నావే, నాలో ఉన్నావే. అల్పునిగా ఉన్నా, అర్హత లేకున్నా, నన్నెన్నుకున్నావే, నాలో ఉన్నావే. మమ్మునెన్నుకున్నావే, మాలో ఉన్నావే. యేసయ్యా 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 నా యేసయ్యా మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు, మాట్లాడే దేవుడవు, మన్నించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవత దేవా మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ ప్రపంచంలో ఎంతమంది గొప్పవాళ్ళు ధనవంతులు ఉన్నప్పటికీ కూడా అల్పులమైనటువంటి మమ్మను, బలహీనులమైన మమ్మను ఎన్నుకున్నారు ప్రభువా. సృష్టికర్త అయినటువంటి మిమ్మును సేవించడానికి, మీ మాటలు వినిపించడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు స్తోత్రం తండ్రి. మా దేశం కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ సేవకులను దర్శించండి ప్రభా. నాయన ఈ యొక్క కూడికలు ఏకీపించిన ప్రతి సేవకుని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నాయన మీరే మమ్మల్ని అందరూ కూడా దర్శించండి దర్శించండి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. అల్పునిగా ఉన్నా, అర్హత లేకున్నా, నన్నెన్నుకున్నావే, నాలో ఉన్నావే. యేసయ్యా 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 నా యేసయ్యా మాట్లాడే దేవుడవు, అందించు దేవుడవు, ప్రేమించు దేవుడవు, పాలించు దేవుడవు. ప్రేమించే దైవమా మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని పాలించండి తండ్రి, మా దేశాన్ని పరిపాలించండి తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. మన్నించండి ప్రభా, మా దేశ పాపాలు క్షమించండి ప్రభా. నాయన స్వస్థపరచండి తండ్రి. సేవకులమైన మాకు తగ్గింపు స్వభావం మాకు దయచేయండి ప్రభా. నాయన థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సమస్త మహిమా ఘనత ప్రభావము మీకే చెల్లును గాక యేసయ్యా. సమస్త మహిమా ఘనత ప్రభావము మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధన చేసి ఉండగా ప్రభా, నాయన ఆరాధన స్వీకరించే ప్రభా మీకే స్తోత్రములు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. ఈ యొక్క ఆరాధన ద్వారా మీకే మహిమ, మా దేశానికి ఆశీర్వాదము, స్వస్థత, రక్షణ. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
జీవాధిపతి పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతించడానికి సేవకులమైన మేము ప్రభునైనా ఇంకా ఉదయకాల సమయంలో ఏకీవించుండగా మీరు యొక్క మా స్తుతులు, స్తోత్రములు, ఆరాధన మీరు స్వీకరించారు. మీకు స్తోత్రములు. నా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ సేవకులు ప్రభునైనా సిల్వి గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అధ్యక్షుల వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అదేవిధంగా సేవకుల మధ్యకు నన్ను పరిచయం చేసిన మీ సేవకులు సురేష్ ప్రియ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఆయన జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. సమస్త మహిమా ఘనత ప్రభావము, స్తుతులు, ఆరాధన, విజ్ఞాపనలను యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఇంతవరకు గత రోజులుగా ప్రభానా ఇంచుమించు 100 రోజుల పైన ప్రభా యొక్క కార్యక్రమం జరుగుతుంది తండ్రి. ఇంకా మీ చిత్తంలో నడిపించే దేవా మీకే స్తోత్రములు. ఇంతవరకు చేసిన ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను, విన్నపములను, ఆరాధనలను సమస్త మహిమాగణత ప్రభావము యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. పాస్టర్ సిల్వి గారికి నా హృదయపూర్వక వందనాలండి. పాస్టర్ సురేష్ రాజమండ్రి గారికి కూడా వందనాలు. పాస్టర్ ఈఆర్ పరంజ్యోతి గారు మంచి స్తుతి ఆరాధన పాడినారు. దేవుని స్తోత్రం అండి. పాస్టర్ పౌల్ సురేష్ వట్టి గారు, థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ ఆల్ ద ప్రేయర్. ప్రార్థనంతా మీరు థ్యాంక్ యూ అండి. అందరి కొరకు ఈ మంచి ప్రార్థన సమయము దేవుడు మనకి ఇచ్చినాడు ప్రార్థించుకుంటాకి, దేశం కొరకు మొర పెడతాకి. దేవునికి వందనాలండి. ప్రత్యేకంగా ప్రార్థన అది దేవుని హస్తాన్ని కదిలించే ఒక శక్తి. ప్రార్థన మన ఊపిరి, ప్రార్థన దేవుని హస్తాన్ని కదిలించే ఒక శక్తి. దేవునికి స్తోత్రము. విశేషంగా కర్ణాటకలో కూడా కన్నడ ప్రేయర్ లైన్ అని మేము ఇదే టైంకి సేమ్ టైం సైడ్ బై సైడ్ ప్యారలల్ అవుతుందండి. మొన్న 300 days కంప్లీట్ చేసినాము. ఆ తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ కూడా పాస్టర్ సిల్వి గారు ఎప్పుడు స్టేటస్ ఒక్కొక్క స్టేట్ది స్టేటస్ పెడతా ఉంటారండి. దాన్ని చూసి నేను ఆ స్టేటస్ ని చూసినప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని ప్రేయర్ చేస్తా ఉన్నాము. వందనాలు. తర్వాత కర్ణాటకలో ఉన్నందుకు నా తెలుగు కొంచెం బాగలేదు, దయచేసి మీరు క్షమించాలి, అండర్స్టాండ్ చేసుకోండి, ఆ తెలుగుని సహకరించండి. దేవునికి స్తోత్రం. సమయం వ్యర్థం చేయకుండా దేవుని వాక్యం వైపు మనం వెళ్దామండి. మొదటి సామెలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. మొదటి సామెలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము ఈ విశేషమైన ఒక స్టేట్మెంట్ ని, ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ సాముయేలు జనాలతో మాట్లాడేది మనం చూస్తాం. ప్రవాది అయిన సాముయేలు జనాలతో, ఇజ్రాయేలులతో మాట్లాడేది మనం చూస్తా ఉన్నాం. నిజంగంటే ప్రార్థన చేయకపోతే నా భాగములో ఇది పాపము అని సాముయేలు చెప్తారు. తెలుగులో ఎవరైనా బైబిల్ తీసుంటే కొంచెం సహాయం చేయండి. ఇఫ్ ఐ డు నాట్ ప్రే ఫర్ యూ ఇట్ ఈస్ అకౌంటెడ్ యాజ్ సిన్ ఆన్ మై పార్ట్ అంటాడు. తెలుగులో సహాయం చేయండి ఎవరైనా దయచేసి. మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. లేని ఎడల నేను యెహోవా దృష్టికి పాపినవుదును. దేవునికి స్తోత్రం అండి. గమనించండి, ప్రార్థన నేను చేయకపోతే, ఇంగ్లీష్ లో నేరుగా డైరెక్ట్ సెంటెన్స్ ఉందండి. ఇఫ్ ఐ డు నాట్ ప్రే ఫర్ యూ ఇట్ ఈస్ అకౌంటెడ్ యాజ్ సిన్ ఫర్ మీ. ప్రార్థన జీవితము లేకపోతే, ప్రార్థన అనేది లేకపోతే అది నా భాగంలో దేవుని దృష్టిలో పాపమని ప్రవాది అయిన సాముయేలు తనకి తాను ఇజ్రాయేలుల ముందు ఆయన ఒప్పుకుంటున్నాడండి. దాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడు అనేది మనం ఈ వచనంలో గమనిస్తున్నాం. రెండోది, దేవుడు మోషేకి ఒక దర్శనాన్ని ఇచ్చి ఒక యాజకుని వస్త్రాన్ని ఇస్తున్నాడు. యాజకుని వస్త్రాలకి ఏమేమి ఉండాలి, ఎలాగుండాలి, గూడారంకి ఏముండాలి, మందిరంకి ఏముండాలి, అన్ని విషయాల్ని దేవుడు అలాగా బయలుపరుస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. యాజకుని వస్త్రము దగ్గర వచ్చినప్పుడు యాజకుని ఈ ఒక బ్రెస్ట్ ప్లేట్, ఒక చెస్ట్ పైన 12 రత్నాలు రాళ్ళని దేవుడు అలాగా ముద్రించి, లేకపోతే దాన్ని అలంకరించమంటున్నాడు. ఎప్పుడెప్పుడు యాజకుడు దేవుడి సన్నిధానంకి వెళ్తున్నాడో ఈ 12 ఇజ్రాయేలు గోత్రాలని, కులాలని ఆయన ఆయన ప్రదర్శిస్తున్నాడు. ప్రభువా, ఇదో నా హృదయంకి అంటుకుంది ప్రభువా, నా హృదయంకి నేను పెట్టుకున్నాను ప్రభువా, నీ ముందు వస్తున్న నా దేవుని మధ్యలో, యాజకుని మధ్యలో
ఏదైనా ఒక సంబంధం ఉంటే అది శ్రేష్టమైన ఒక కారణం ఏమంటే దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా 12 గోత్రాల్ని, తన ప్రజల్ని, తన సృష్టిని, తన జనుల్ని ఆయన ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి, ఆయన వాళ్ళు ముందు చూడాలని దేవుడు అలాగా యాజకుని వస్త్రాన్ని అలంకరించినాడండి. ఈ రోజు కూడా మనం ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ మనం ప్రార్థిస్తున్నాము. మనము దేవుని ముందు, దేవుని దృష్టికి ఆ 12 గోత్రాల్ని, లేకపోతే మానవ కులాన్ని, ప్రపంచాన్ని, ప్రభువా ఇదో నువ్వు సృష్టించిన జనాలు ప్రభువా, నువ్వు నియమించిన ప్రజలు ప్రభువా, నువ్వు ఎన్నుకున్న జనాలు ప్రభువా, ఈ ప్రజల కొరకే నువ్వు రక్తాన్ని చిందించినావు. మన భాషలు వేరే అవ్వచ్చు, మన చూపు, మన ఫుడ్, మన కల్చర్, మన బట్టలు అది వేరేగా ఉన్నా కూడా దేవునికి స్తోత్రం అండి. వి రిప్రజెంట్ ద పీపుల్, వి రిప్రజెంట్, మనం ప్రజల కొరకే, జనాల కొరకే ఆ ఒక గ్యాప్ లో, ఆ దేవుని మధ్యలో, జనాల మధ్యలో ఒక ప్రతినిధిగా మనము నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అలాగే మనము ఎఫెసీయుల పత్రికలో మనము గమనించినప్పుడు 6వ అధ్యాయము ఆ 10 నుంచి 18వ వచనం దాకా 20వ వచనం దాకా మనం చూస్తా ఉంటే దేవుడు ఒక ప్రార్థన వీరుడికి ఇచ్చే సర్వాంగ ఆయుధాలని మనం చూస్తా ఉన్నాం. ఆ ఆయుధాలని ఆయన ధరించాలి. గమనించండి, అనేక స్థితిగతులలో మనము ఏమై ఉన్నామని మర్చిపోతున్నాం. మనకుండే శక్తి ఏమి అనేది మర్చిపోతున్నాం. మనకుండే బలం ఏమి అనేది మర్చిపోతున్నాం. మనకుండే ఆయుధాలు ఏమి అని మర్చిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో ఆ ప్రార్థన అనేది ఏదో మెకానిజం లాగా, ఏదో రొటీన్ వర్క్ లాగా, అది రుచి లేకుండా, లేకపోతే ఒక థర్స్ట్ లేకుండా, ఒక దాహం లేకుండా, ఒక జీల్, ఒక వైరాగ్యము లేకుండా ప్రార్థన అనేది అది ఏదో మనము మెకానిక్ గా, క్రీడ్ గా, రెగ్యులర్ ఏదో ఒక ప్రార్థన చేయాలి కదా అని ఆ చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నేర్పిన ప్రార్థన, అయ్యా నన్ను దీవించండి, నన్ను దీవించండి, నేను తినే భోజనాన్ని దీవించండి, నేను పెద్దోడై పనిచేసే వరకు మా అమ్మ కాపాడండి. ఇదే ఒక రొటీన్ ప్రేయర్ గాని యేసయ్యని ప్రేమించే ప్రార్థన, ఆ సర్వాయుధాన్ని ధరిచి ఒక సైనికుడు లాగా, యుద్ధ వీరుడు లాగా, మళ్ళీ ఆ ఒక యుద్ధ రంగంలో ఉండే ఆ ఒక ఎమర్జెన్సీ మైండ్ సెట్ మనం ఎక్కడో మర్చిపోతా ఉన్నామండి. ఈ మార్నింగ్, ఈ పొద్దున్న సమయంలో ఆ ఒక మైండ్ సెట్ మళ్ళీ మనకి తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం అండి. విశేషంగా మనము ఇప్పుడు ఆగస్ట్ 15 మొన్ననే మనం చూసినాం, నిన్ననే చూసినామండి. ఆగస్ట్ 15 మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ సోల్జర్స్ మార్చ్ పాస్ట్ చేసేది కానీ, ఆ సోల్జర్స్ వాళ్ళు రిప్రజెంట్ చేసేది కానీ, అదెంత చూసేటప్పుడు మనకి ఎంతో సంతోషంని పుట్టిస్తుంది. కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో అలాగ లేదండి. బ్యాటిల్ ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్స్ అంతా ఉండదు. వాళ్ళ మైండ్ అంతా ఏమంటే, నేను ఎలాగ ఈ శత్రు కోటని భేదించాలి, ఎలాగ నా వైరిని సంహరించాలి, ఎలాగ నా జనాల్ని నేను కాపాడుకోవాలి, నా దేశాన్ని నేను ఎలాగ కాపాడుకోవాలని తన ప్రాణాన్ని కూడా ఆయన అలాగ ముడిపై పెట్టి, ఆయన ప్రాణం కూడా బయటికి పెట్టి ఆ ఆయుధాలని ధర్చుకుని, ఆ చలి గాని, మట్టి గాని, వర్షము గాని, తుఫానులు గాని, ఎదే అవుని ఆయన ఆ సోల్జర్ ఒక మనసులో ఎప్పుడు కూడా ఆయన పరిస్థితులు ఉండవండి. అది పెద్ద పర్వతమే అవుని, ఐస్ పర్వతమే అవుని, పెద్ద సముద్రము తుఫాన్నే అవుని, లేకపోతే అండర్ వాటర్ సబ్మరీన్సే అవుని, వాళ్ళు పెద్ద ఆకాశంలో వెళ్ళే జెట్ ప్లేన్స్ అవుని, వాళ్ళ మైండ్ లో ఎప్పుడు కూడా క్లైమేటిక్ కండిషన్స్ కానీ, వాళ్ళు ఉండే పరిస్థితి, న్యాచురల్ సిచ్యువేషన్స్ కానీ ఉండవండి. వాళ్ళ మనసులో ఒకటే, నేను ఎలాగ దీన్ని కాంకర్ చేయాలి, ఎలాగ నేను దీన్ని సాధించాలి, యావ రీతిగా నేను ముందుకి కొనసాగాలి, నా దేశాన్ని ఎలాగ నేను కాపాడుకోవాలనే ఒక మైండ్ సెట్ తో ఆయన అలాగా ఆ యుద్ధములో దే జస్ట్ పుష్ ఫార్వర్డ్ అండి. అలాగా ముందుకెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనులారా, ఈ మార్నింగ్ సమయంలో కూడా దేవునికి స్తోత్రం అండి. మనకి దేవుడు సర్వాయుధాన్ని ఇచ్చినాడు. ఒక్కొక్కసారి మేము బ్యాంకుకి వెళ్ళినప్పుడు కూడా గమనించండి, అక్కడ కూడా సేమ్ అదే మిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్ అదే గన్ తో, అదే బుల్లెట్స్ తో, అదే ఒక డ్రెస్ కోడ్ తో నిలబడినా కూడా మనకి బ్యాంకులో ఉండే, ఆ బ్యాంకు దగ్గర ఉండే ఆ ఒక సెక్యూరిటీ గార్డ్ పైన మనకి ఏ ఆసక్తి లేదండి. అదే ఒక హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా, ఒక పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్తే, ఒక పెద్ద రాజు ఇంటికి వెళ్తే, అక్కడ కూడా ఏదో కమాండోస్, లేకపోతే ఆ హోటల్ గేట్ అని హోటల్ డోర్ ని తీసే వ్యక్తులు అలాగా గన్నుతో పాటు, నైఫ్ తో పాటు, తల్వార్తో పాటు అలా వెల్కమ్ చేస్తారు. వాళ్ళని కూడా చూసేటప్పుడు పెద్ద సైనికులుగా వాళ్ళు కనపడరండి. కానీ అదే సైనికుడు
అదే హోటల్ ముందు ఉండే వ్యక్తి, అదే బ్యాంక్ ముందు ఉండే వ్యక్తి, అదే రాజు ఇంటిని కాపులు కాసే ఆ వ్యక్తి ఆయన యుద్ధ రంగంలో ఉంటే ఆయన వ్యత్యాసమే వేరే అండి. ఆయన ఘనతనే వేరే, ఆయన గౌరవమే వేరే. దేవునికి స్తోత్రం అండి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, వెన్ యు వేర్ ఆల్ దిస్ బ్రెస్ట్ ప్లేట్, ఈ సర్వాయుధాన్ని మీరు ధరించి మీరు 18వ వచనానికి రావాలండి. అనేక సార్లు మనం సర్వాయుధాలని ధరిస్తున్నాము. ఆ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ని ధరిస్తున్నాము, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచస్ ని ధరిస్తున్నాము, సత్యం అనే నడుకట్టుని ధరించుతున్నాము, విశ్వాసమైన గూరాణాన్ని షీల్డ్ ని తీసుకుంటున్నాము, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఎత్తి పట్టుకుంటున్నాము, సమాధానమైన పాదరక్షాలను వేసుకుంటున్నాము. అన్ని ధరించుకున్నాక మన ప్రేయర్ ఎండ్ అయిపోతుంది. గమనించండి, అన్ని ధరించినాకనే వాక్యము రాయబడుతోంది, ప్రేయింగ్ విత్ ఆల్ ప్రేయర్ రిక్వెస్ట్, అన్ని ప్రార్థనలతో మనవిలతో ఆ యుద్ధ రంగాన్ని మనం ప్రవేశించాలండి. దేవునికి స్తోత్రం. నాకన్నా మంచి సేవకులు, గొప్ప దైవజనులు ఈ పొద్దున్న సమయంలో మీరు ఉన్నారండి. దేవునికి వందనాలు. కానీ ఈ ఒక్క మర్మం ఏమంటే, మనం సర్వాదాయాన్ని ధరించి అన్ని ఆయుధాలని ధరించుకుని, దేవునికి స్తోత్రం అండి, ఆ 18వ వచనానికి మన ఆయుధాలు పనిచేస్తాయి అండి. ఆ 18వ వచనాలకి దేవుడు మన ఆయుధాలను ఇచ్చినాడండి. 18వ వచనంకి మనం వెళ్ళిపోతే, మనం ఆయుధాలని ధరించుకున్నా కూడా మనం ఏదో బ్యాంక్ ముందు డోర్ ముందు సెక్యూరిటీ ఉన్నట్టుగా, కానీ 18వ వచనంకి వెళ్తే మనం ఆ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని మనం ఇంకొకరికి మాట్లాడుతున్నాం, కోవిడ్ వర్కర్స్ అని ఇంకొకరికి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం అండి. దేశం అనేది ప్రార్థించే వీరుని చేతుల్లో ఉందండి. దేశం అనేది ఒకవేళ ప్రధానమంత్రి చేతుల్లో లేవు. ఇప్పుడు మనకి బాగా తెలుసు, గవర్నమెంట్ ఈస్ అన్ఏబుల్ టు హోల్డ్, గవర్నమెంట్ ఈస్ అన్ఏబుల్ టు స్ట్రాటజైజ్ వాట్ టు డూ. లాక్డౌన్ లేస్తున్నారండి. ఆ దుఃఖముగా ఉండే సన్నివేశాలు ఉన్నాయి, కానీ పరిస్థితులు అలాగున్నాయి. గవర్నమెంట్ కానీ, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రీసెర్చెస్ కానీ అన్ని కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నాయి. డెల్టా వేరియంట్ అనే ఆ ఒక అనేక వేరియంట్లుగా ఆ రోగము, వ్యాధి, మరణము అలాగా మూవ్ అవుతుందండి. దేవునికి స్తోత్రము. నాయకులు కన్ఫ్యూజ్ గా ఉన్నారు, మెడికల్ సైన్స్ కన్ఫ్యూజ్ గా ఉంది. కానీ దేవునికి స్తోత్రం, ప్రార్థించే వీరుడు, ప్రార్థించే వ్యక్తి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేదండి. ఎందుకంటే మన హృదయ అంతరంగంలో మనకి బాగా తెలుసు, ప్రభు సామర్థ్యుడైన దేవుడై ఉన్నాడు, యేసయ్య సామర్థ్యుడైన దేవుడై ఉన్నాడు. అన్నిటినీ ఆయన స్వాధీనపరుచుకున్నాడు, అన్నిటినీ తన స్వాధీనంలో ఉంది అని మనకి బాగా తెలుసు గనక మనం ఆ 18వ వచనం, ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంకి మనం వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం అండి, అప్పుడే మన రియల్ బ్యాటిల్ ఫీల్డ్, ఈ మన ప్రేయర్ వారియర్స్ ఇండియా అని, ఈ ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ అని, ప్రాఫెటిక్ ప్రేయర్ జోన్ అని, ప్రార్థన. దేవునికి స్తోత్రం అండి. దానియేలు ఆ శాసనాన్ని చదువుతున్నాడు. దానియేలు ఆ శాసనాన్ని చదివి ఆ పేపర్ ని అలాగ నలిపి ఆయన డస్ట్బిన్ లో వేస్తున్నాడండి. ఏమి ఆ శాసనము? మీరు ఇన్ని రోజులు ప్రార్థించకూడదు, మీ దేవుడిని మొక్కకూడదు, నన్నే మొక్కాలి, నా విగ్రహాన్నే మొక్కాలని దానియేలు అది చదివిన వెంటనే దాన్ని అలాగా డస్ట్బిన్ లో వేస్తున్నాడు. కారణము, ఆయన అప్పుడు విండోస్ ని ఓపెన్ చేసి తన ప్రతిరోజు ఉండే ఒక హ్యాబిట్, హ్యాబిచువల్, మనం అభ్యాసం ప్రతిరోజు, దానికి అది పుట్టుకతో వచ్చిన ఒక స్వభావం అండి. ప్రార్థించేది, వైరాగ్యముతో ప్రార్థించేది, దేవుని దగ్గర వెళ్ళేది, దేవునితో ముఖాముఖి ఆగి ఫస్ట్ దేవుణ్ణి సందర్శించేది దానియేలు ఒక స్వభావం అండి. అందుకే ఆ రోజు యెరూషలేము వైపు తన కిటికీ ద్వారాల్ని తీసి ఆయన మోకరించి ప్రార్థించినాడు. ఈ రోజు కూడా ఒకవేళ బిల్ గేట్స్ కి ఈ విండోస్ అనే సాఫ్ట్వేర్ ఎందుకు చేసినాడో తెలియదండి. ఎన్నో సంవత్సరాలు వెనక ఈ సాఫ్ట్వేర్ మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో ఈ సాఫ్ట్వేర్ విండో అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలియదు. ఆయన ప్రేయర్ఫుల్లీ పెట్టినాడో లేకపోతే ఊరినే విండో అని పెట్టినాడో తెలియదండి. ఇప్పుడు దేవునికి స్తోత్రము, సైతానును ఒక ద్వారాలు మూస్తే మనం విండో అనే ఈ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి జూమ్ ప్రేయర్ లైన్ అని, గూగుల్ ప్రేయర్ మీట్ అని, టీమ్ లింక్ యాప్ అని, అన్ని విధాలుగా ఒక కాన్ఫరెన్స్ కాల్ అని, దేవునికి స్తోత్రం అండి. మనకి దేవుడు ద్వారాలని తీసినాడండి. ఈ విండోస్ అనే ద్వారాలని తీసి పరలోకం వైపు మనము కేంద్రించి ఒక్క మనసుతో మనం అందరూ కూడా ఒక జీల్తో, ఒక ప్యాషన్ తో మనం ప్రార్థనకి చేరుకున్నామండి. దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు నూతన కార్యాలని చేయబోయే దేవుడై ఉన్నాడండి. లోయల్లో పడి ఉన్న ఆ ఎండిన ఎముకల్ని చూసినప్పుడు, లోయల్లో పడి ఉన్న ఆ దూరంగా విస్తారంగా కంపు కొట్టే ఆ స్థలాన్ని, ఒక సమయంని చూసినప్పుడు దేవుడు ఎజికేల్ ప్రవాదికి మాట్లాడుతున్నాడు.
ఈ రోజు మన ప్రార్థన కూడా అది ప్రవాదన రీతిగా, దేవునికి స్తోత్రం అండి. యేసయ్య ఎలాగ ప్రార్థించినాడు? మనము హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం దయచేసి తెలుగులో నాకు సహాయం చేయండి. హెబ్రూస్ 5:7. హీబ్రూస్ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం అండి. ఈ రోజు మన ప్రార్థన ఈ ప్లాట్ఫామ్ మీద మనం బిల్డ్ చేస్తామండి. భయభక్తితో యేసయ్య ప్రార్థించినాడు. తన శరీరధారి అయిన దినాలలో రోదనతో కన్నీళ్లతో ప్రార్థించినాడు. ఒక కూతురు తన తండ్రి దగ్గర వచ్చి రాత్రంతా కాపులు కాస్తా ఉంది. ఒక కూతురు తన తండ్రి దగ్గర వచ్చి రాత్రంతా కాపులు కాస్తా ఉంది. కారణం ఏమంటే ఆ డాక్టర్ చెప్పినాడు, అమ్మా మీ నాన్నగారు ఒకవేళ కన్నీళ్లు ప్రార్థన చేస్తే ఆయన పర్మనెంట్ గా ఆయన కళ్ళు పోతాయి అని. ఇది మనకి బాగా తెలుసండి. విలియం బూత్ గారు అని సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్, ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన రోధించి కన్నీళ్లతో ప్రార్థించి యేసయ్య వాక్యాన్ని ఎలాగ మనం ఈ రోజు చదువుతున్నామో ఆ నరక యాతనాన్ని చూసి, నరకంకి వెళ్ళే జనాల్ని చూసి, ఆ దర్శనాన్ని చూసి ఆయన ప్రార్థించి 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 కన్ను నీళ్లు కాలి కన్నులో నుంచి రక్తం వచ్చేదంట అండి. ఈ పొద్దున సమయంలో కూడా మన ప్రార్థన ఆ రోదనతో నింపబడాలి. ఆ ఒక తల్లి తన బిడ్డని కాపాడుకునే ఒక రోదన ఎలాగుంటుందో, లేకపోతే తల్లి ప్రసవేదనకు వచ్చినప్పుడు ఆ రోదన ఎలాగుంటుందో, ప్రార్థన అనేది ఆ రోదనతో నింపబడాలని నేను అందరితో మనవి చేస్తున్నానండి. నా సమయం అయింది కనుక మనము ప్రార్థన చేస్తామండి. కళ్ళు మూసుకుని నేను ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తానండి, సహకరించండి. దేవునికి స్తోత్రం. లార్డ్ జీసస్, I thank you for this wonderful time of prayer, Lord. Even as Father Daddy, as we speak to the dry bones, oh God, Lord, I pray as Samuel also said, if I do not pray, I bear the sin of Israel. I make it as sin before in the sight of God, Master Daddy. And Lord, I pray this morning hour for all the servants of God, men of God from Andhra Pradesh, oh God, even the Prayer Warriors International Network, oh God. I pray that this will become, Lord, more vibrant, oh God. And this will become, Lord, in a very, Lord, in a greater magnitude. This prayer network will spread in such a way, Father Daddy. I thank you for all the leaders, pastors and the servants of God. And I thank you for this wonderful time you have given to me. Give us the zeal and the passion that we may go into the front line, in the forefront of the battle, Master Daddy. I thank you. In Jesus' mighty name I ask and pray. Amen. 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 Benediction. Final benediction. Thank you, Lord. The grace of our Lord Jesus Christ, the love of our Heavenly Father, and the sweet communion of the Holy Spirit of God begin to rest upon us, begin to bring us to the first love and the passion of prayer, and upon Prayer Network in Warriors International. Let it rest upon us, O God. Amen. 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 Thank you.